4:21కి పోలీసులు వచ్చారు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళింది? ఒక అన్నోన్ నంబర్ నుండి కంట్రోల్ రూమ్ కి కాల్ వచ్చింది. పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తోనే వాళ్ళు అక్కడికి వచ్చారు. వాడు పోలీస్ జీప్ లోనే ఎస్కేప్ అయ్యాడు. వాడు పోలీస్ కూడా అయిండొచ్చుగా. పోలీస్ అయితే ఒకటి డబ్బు కోసం పనిచేస్తాడు, లేదా పేరు కోసం పనిచేస్తాడు. పేరు కోసం అయితే ఈ పార్టీకి అన్ని న్యూస్ల్లోనూ వచ్చేవాడు. డబ్బు కోసం అయితే మన దగ్గరికి వచ్చేవాడు. వాడు పోలీస్ కాదు. మరి పోలీస్ కాకపోతే ఎఫ్ఐఆర్ లేకుండానే అన్ని ఛానల్స్ లో ఫేక్ సర్టిఫికెట్ గురించి ఒకేసారి ఒకేలాగా ఎలా వస్తుంది? ఒకే టైంలోనా? అవును, అన్ని ఛానల్స్ ఒకే టైంకి టెలికాస్ట్ చేశాయి. అది కామనేగా. పేరు రామకృష్ణ, పేరు సుకుమార్, వయసు సాగర్, వయసు 27. ఒకే రోజు వస్తే కామన్, కానీ ఒకే టైంలో వస్తే కామన్ కాదు. వాడికి మీడియాలో ఇన్ఫ్లుయెన్స్ అయినా ఉంటుండాలి, లేదా మీడియాలో పని చేస్తూ అయినా ఉండాలి. మేబీ ఈజ్ రిపోర్టర్. మొత్తం 13 ఛానల్స్ లో టెలికాస్ట్ అయింది. అందులో ఏ ఛానల్ రిపోర్టర్ అని ఎలా తెలుసుకుంటాం? ఫేక్ న్యూస్ టెలికాస్ట్ చేసిన రిపోర్టర్స్ అందరి డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. వాడెవడో నేను తెలుసుకుంటాను. ఎలా ఉంది? అమ్మా నేను వెళ్ళాలి. ఎక్కడికి రా వెళ్ళేది? నీకు భయం లేకపోవచ్చు, కానీ అమ్మా నాన్న గురించి ఆలోచించాలి కదా. అర్జున్, ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళడం సేఫ్ కాదు. కావ్య వాళ్ళు తెలియక మాట్లాడతారు, నీకు అర్థం కావట్లేదా? ఏమర్థం కావాలరా? ఆ బుల్లెట్ కొంచెం కింద తగిలుంటే ఏమైండేదో తెలుసా? నీకెప్పుడో చెప్పాను ఈ రిపోర్టర్ జాబ్ వద్దని. ఈ సమాజానికి నువ్వు చేసే మంచి అక్కర్లేదురా. మంచి చెడు జనాలకు వదిలేద్దాం నాన్న, మనం నిజం చెప్దాం. నిజం? అసలు నిజమేంటో తెలుసా నీకు? లాస్ట్ 10 years గా ఈ దేశంలో నీలాంటి వాళ్ళు 73 మంది జర్నలిస్టులు ఏదో ఒక స్కామ్ బయట పెట్టాలని ప్రయత్నించి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఒక్క కేసు కూడా సాల్వ్ అవ్వలేదు. ఏ ఒక్కడికి శిక్ష పడలేదురా. ఆ జర్నలిస్టుల పేర్లు ఎవరికీ గుర్తులేవు. ఇదే ఇక్కడ నిజం. అందుకేరా నీకేదో అవుతుందని భయం. మీ బాధ నాకు అర్థమవుతుందన్న, కానీ నేను వెళ్ళాలి. మీ అందరికి టీఆర్పీ పిచ్చి పట్టింది. న్యూస్ అమ్మటం కోసం మిమ్మల్ని మీరే అమ్ముకుంటున్నారు. మీరు చేస్తున్నది జర్నలిజం కాదు, వ్యభిచారం. నేను అరెస్ట్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఫేక్ సర్టిఫికేట్స్ కి సంబంధించిన ప్రతి న్యూస్ కరెక్ట్ చేయడం మొదలుపెట్టాను. మనం న్యూస్ పేపర్లో రోజు విడివిడిగా చూస్తే డైలీ న్యూస్లో ఒక న్యూస్ అనిపిస్తుంది. అన్ని న్యూస్లు కలిపి చూస్తే కానీ అర్థం కాలేదు ఇది ఒక పెద్ద స్కామ్ అని. ఇది చూడండి, మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం దాదాపు 15 లక్షల మంది స్టూడెంట్స్ బయటికి పాస్ అవుట్ అవుతున్నారు. అందులో కేవలం 6 లక్షల మంది స్టూడెంట్స్ కి ఉద్యోగాలు దొరుకుతున్నాయి. మిగతా 9 లక్షల మంది స్టూడెంట్స్ కి ఉద్యోగాలు దొరక్క నడి రోడ్డు మీద ఉన్నారు. దీనంతటికీ కారణం ఈ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్క ఫేక్ సర్టిఫికేట్ కార్డు. నాన్న, మీరు చనిపోయిన 73 మంది రిపోర్టర్స్ గురించి బాధపడుతున్నారు, కానీ ఒక్క ఫేక్ ఇంజనీర్ వల్ల ఎంతమంది చనిపోయారు తెలుసా? కొత్త స్కూల్ బిల్డింగ్ ఓపెన్ అయిందా? ఇంకా అవ్వలేదమ్మా. ఎమ్మెల్యే గారి కోసం అందరూ వెయిటింగ్. అవునా? అవునండి. ఆయన ఎవరండి? ఆయన ఈ స్కూల్ గేట్ ఇంజనీర్. అలాగా? సారు నమస్తే సారు. అది సరే గాని ఇంతకీ టీచర్ నన్ను ఎందుకు రమ్మన్నారు? ఏం లేదు నాన్న,
మిస్కి చిన్న డౌట్. డౌట్ ఏంటి? ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సైన్ పెట్టింది నువ్వా కాదా అని. అవును, నేను పెట్టలేదుగా. పెట్టానుగా. నువ్వెందుకు పెట్టావు? మార్కులు ఏమైనా తక్కువ వచ్చాయా? లేదు నాన్న, మా క్లాస్ లో నేనే ఫస్ట్ వచ్చా. మరి పెట్టావమ్మా? ప్రోగ్రెస్ కార్డ్ మీద నీ వేలు ముద్ద చూస్తే మా ఫ్రెండ్స్ అన్న నవ్వుతున్నాను నాన్న. ఎమ్మెల్యే గారు వచ్చేసారు. నాన్న నువ్వు కూడా. అమ్మా జాగ్రత్త. ఇంజనీర్ సార్, పాపని స్కూల్ దగ్గర దింపడానికి వచ్చాను. అరగంటలో అక్కడ ఉంటాను సార్. వచ్చేస్తున్నా సార్. ఇక్కడే కాదు, ఇలాంటి స్కూల్స్ డిస్ట్రిక్ట్ కి క్వాలిటీతో కట్టిస్తాం. మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమే అది. ఇది చూడండి సార్. ఇది ఎయిర్ క్రాక్. ప్రతి కొత్త బిల్డింగ్ ఇది చాలా కామన్. నేను భయపడ్డాను సార్. భయపడమాకు. ఎన్నో పనులు. పాప వాళ్ళు చిన్నపిల్లలు సార్. ఇప్పుడే చెప్పి బయటికి పంపించేస్తే బెటర్ సార్. ఇప్పుడు చెప్తే మనల్ని కొడతారు. సాయంకాలం వచ్చి రిపేర్ చెప్తారు. ప్రోగ్రెస్ కార్డ్ మీద ఈ వేలు ముద్ద చూస్తే మా ఫ్రెండ్స్ అన్నీ నవ్వుతున్నాను నాన్న. ఆ రోజు దివ్యతో కలిపి మొత్తం 43 మంది పిల్లలు ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితుల్లో నలిగి చచ్చిపోయారు నాన్న. వాళ్ళు ఏం తప్పు చేశారు? ఫేక్ ఇంజనీర్స్ మాత్రమే కాదు, డాక్టర్స్, కాలేజ్ ప్రొఫెసర్స్, రైల్వే ఇంజనీర్స్, బ్యాంక్ మేనేజర్స్, పైలట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, లాయర్స్, బిల్డర్స్, పోలీస్ ఆఫీసర్స్, అలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఫేక్ సర్టిఫికేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ ఒక్క ఫేక్ ఇంజనీర్ వల్ల ఇంతమంది చనిపోతే ఇక్కడున్న వీళ్ళందరి వల్ల ఇంకెంతమంది చనిపోయి ఉంటారు? దేనికన్నా మీరు చెప్పిన వ్యభిచారం బెటర్ కదా నాన్న. ఎంత దారుణం అంటే ఆ ఇంజనీర్ ఫేక్ అని తెలిసి అరెస్ట్ చేసిన 2 వారాలకి బయటకు వచ్చి మళ్ళీ అవే తప్పుడు పనులు.
అర్జున్, ఇంతవరకు నీ మీదున్న ప్రేమతో కోప్పడ్డాను. నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత ఆ కోపం ఇంకా ఎక్కువైంది. ఇదిగో వీళ్ళ మీద ఒక్కడు తప్పు చేస్తే వాడొక్కడే సిగ్గుపడతాడు. కానీ ఇంతమంది తప్పు చేస్తే సమాజమే సిగ్గుపడుతుంది. నా సర్వీసులో ఇంతవరకు ఇంకోటి చెప్పింది రిపోర్ట్ చేసే రిపోర్టర్నే చూశానే గాని నిజాయితీ గల రిపోర్టర్ని నీలోనే చూస్తున్నాను. చాలా గర్వంగా ఉందిరా. ఎవ్వరిని వదిలిపెట్టద్దు. ఏది ఏమైనా సరే నేను నీతో ఉంటాను. ఎవరా మీరు? లోపలికి ఎవరు ఇచ్చారు? అరే నేను ఎవరు తెలుసా? ఎందుకు కొడుతున్నావురా? నేనెవరో తెలుసా? నొప్పిగా ఉంది, చెప్పి కొట్టరా. చెప్పట్రా నీకు ఫేక్ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఇచ్చింది? ఫేక్ ఏంటి? ఒరిజినల్ సర్టిఫికేట్. గురుమూర్తి బీటెక్ 82%. ఇంజనీరింగ్ స్పెల్లింగ్ చెప్పు. ఇంజనీరింగ్ స్పెల్లింగ్ వీడు ఫస్ట్ క్లాస్ కూడా పాస్ అయినట్లేడురా. ఇంజనీరింగ్ స్పెల్లింగ్ రాదు, మీరు బిల్డింగ్ రాస్తారా? సర్టిఫికేట్ ఒరిజినల్ రా. ఫేక్, పక్కా ఫేక్. నేను చెప్పే జాగ్రత్తగా విను. నీకు సర్టిఫికేట్ ఇచ్చిన పేరు, అడ్రస్ కావాలి. అబ్దుల్లా, ఎస్ఏఎస్ కంప్యూటర్ సెంటర్, అమీర్పేట్. అబ్దుల్ ఫేక్ సర్టిఫికేట్. వాడికి సర్టిఫికేట్ కోసం వస్తాను చెప్పు. గురు భాయ్ బహుత్ దినోं के बाद कैसे हो? బాగున్నాను రా. నా మనిషి వస్తున్నాడు, సర్టిఫికేట్ ఇచ్చి పంపించు. ఏం వినపడలేదు భాయ్, సిగ్నల్ సరిగా లేదా? బయటికి వచ్చి మాట్లాడు. ఇంతకంటే బయటికి రావడం కుదరదు. కూల్ భాయ్, కన్ఫర్మ్ గా పంపిస్తా. ఇంతకీ ఎవరతను? నా బామర్ది. నువ్వు చెప్పిన ఎన్ని చేశా కాబట్టి ప్లీజ్ నన్ను లీవ్ మీ. ప్లీజ్. చదువుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఇవేరా. ఈ టైంలో నువ్వు అనాల్సింది సేవ్ మీ, లీవ్ మీ కాదు.